ఎప్పుడు అదే అంటే మీరు ఒక్కటి నేను అదే ఫేస్ చేసుకుంటున్నా, మీరు అదే ఫేస్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఇప్పుడు స్టాండర్డ్స్ పెరిగింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది అనేది నా ప్రశ్న బేసికల్లీ. మన మన ఎంత వాళ్ళు వేస్తున్నాం మన ముందు మన పార్క్ ఎదుర్కొంటే చెత్త అలా ఉండేదండి. బేసిక్ అంత దారుణంగా ఉండేది. ఏంటో మొత్తం అంతా రోడ్డు మీద ఉండేదా, నడవడానికి కూడా ప్లేస్ ఉండేది కదా. ఎవరికైనా గుర్తుందా అది తీసేమనేది కూడా ఐడియా లేదు బేసిక్గా. అలాగే మీరు కూడా చెప్పుకుంటూ రావాలి. ఇలాంటి బ్యాడ్ జరిగినప్పుడు మీరు ఎక్స్ట్రాగా తీసుకుని దాంట్లోంచి మీరు అంతగా అయితే కనుక దీని మీద మీరు అవసరమైతే మీరు అందరూ ప్రెస్ మీట్ పెట్టండి, పిలవండి, కూర్చోబెట్టండి, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూడండి ఇది పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టాలి సార్, పెట్టి నిజం ఇది అని చెప్పాలి సార్. అది జరగలేదు, చెప్పయింది అని చెప్పుకోగలుగుతున్నాం అంటే చెప్పుకోలేకపోతాం. మీరు పేషెన్స్ ఇచ్చి ఇఫ్ యూ బ్రింగ్ అప్ బేసిక్ నేను ఒకటే చెప్తాను, మనకి ఎక్కడైనా కానీ అల్టిమేట్లీ కన్జ్యూమర్ దగ్గర సాటిస్ఫై అయితేనే మనకు ఉంటుంది. అలా సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా కానీ మారిపోతూ ఉంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ చేంజెస్. ఓకే, మనకి శాంతం చెత్తగా ఉండే ప్లేస్లో ఉండటం అలవాటు అయితే అదే ఇంట్లో వస్తుంది. దాంట్లో కొంచెం క్వాలిటీ మీద అయితే కొంచెం చెత్త కొంచెం తగ్గించామనుకోండి, తగ్గిస్తే అదే అదే దీని కింద ఉంటారు. తర్వాత దానికి అలవాటు పడిపోతారు. మనం చెత్త పూర్తిగా తీసేసాం, బాగుంది, క్లియర్గా ఉంది. అది ఎవరికైనా గుర్తుందని కనుక్కోండి, ఎవరినన్నా కానీ ఏ పేషెంట్ అయినా కానీ వచ్చిన పేషెంట్ చూస్తారు. ఇదేమవుతుందంటే మన పని డాక్టర్ చేసుకొని చేస్తాం. మీరు అంతా బేసిక్గా అంటే అయినో మీరు చాలా బిజీగా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, కానీ బేసిక్గా అట్లీస్ట్ ఇది వాళ్ళ దగ్గర రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు విషయం ఏంటంటే చేసిన దాన్ని మనం సరిగ్గా వాళ్ళకి రిఫ్లెక్ట్ కాకపోతే ఈ డాక్టర్ బాగున్నాడు, ఈ డాక్టర్ బాగాలేదు, ఈ డాక్టర్ ఇది అనేది రాదండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా హాస్పిటల్ బాగాలేదని వచ్చి మీరు ఏదైనా చూసుకోండి, ఏ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తారు మొత్తం మీద హాస్పిటల్కే బ్యాడ్ టైం అవుతుంది, ఈ హాస్పిటలే చేయట్లేదని చెప్తారు, కానీ దీంట్లో రాదు. సో అందుకని మనం అందరూ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ నో మ్యాటర్ వాట్ హూఎవర్ కమ్స్ బేసిక్గా వాళ్ళని ఇంత ముందు మీద ఎలా ఉందమ్మా, బేసిక్గా బాగుందా, ఇంట్లో అక్కడ చేత తీసినాం హ్యాపీగా ముందు ఇంత వాసన వచ్చేది కదా, మీకు బాగా అబ్జర్వ్ చేస్తున్నారా. ఒక ఫుడ్ దారుణంగా ఉండేది. ఇప్పుడు ఫుడ్ ఏమైనా మీరు కూడా చూస్తున్నారు, దాంట్లో ఫుడ్ బాగానే ఉందా లేదు మీరు కనుక్కోండి. ఇక్కడ బాగాలేదని వాళ్ళు చెప్తే వాళ్ళు కంప్లైంట్ మీరు కూడా ఇవ్వండి. మీరు జనరల్గా అయినా కానీ కొంత వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఇవ్వలేదు అనుకోండి, బయట ఉండేదే వినపడుతుంది. ఎవడో ఒకటి రాస్తాడు పలానా దీనికి వెళ్తే ఇప్పుడు మొన్నే వచ్చింది బేసిక్గా ఏదో బిడ్డ కాదు గడ్డ అని బేసిక్గా. దాని మీద ఎవరు ఇచ్చారు, దాంట్లో నుంచి ఎట్లా అయింది, ఎవరికి మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ తర్వాత నుండి అమ్మాయి డాక్టర్స్ దగ్గరకు రావటం మానేసింది సార్. బయట వాళ్ళకి చూపించుకొని వాళ్ళ నంబర్ వేయించుకొని వెళ్ళిపోతుంది సార్. 3 times యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది సార్, 2 times స్కాన్ లో నెగిటివ్ వచ్చింది. చెప్పాను తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర చూపించుకోవటానికి రావట్లేదు సార్, వేరే దేనికో వస్తే నాకు అది సార్ చైర్మన్ గారితో వచ్చినాక నాకు గుర్తొచ్చింది అమ్మాయి ముఖం. తర్వాత నేను నీతో మాట్లాడాను కదమ్మా, నువ్వు చెప్పానుగా నీకు ప్రెగ్నెన్సీ కాదని అంటే, కాదు మందులు ఇచ్చారు అది ఏదో చెబుతుంది. మందులు ఇచ్చింది రాసి ఉండాలి కదా. మందులు ఒకవేళ ఏదన్నా ఇన్ఫర్టిలిటీ ఏదన్నా ఉందా అని మేము చూసినప్పుడు జెస్టేషనల్ శాక్ లోపల ప్రెగ్నెన్సీ ఏమీ లేదు అన్నప్పుడు లేదు అని డాక్యుమెంట్ చేసేస్తాం. చేసి నో ఎవిడెన్స్ ఆఫ్ జెస్టేషనల్ శాక్ అని చూసి యువర్ నాట్ ప్రెగ్నెంట్, గో ఫర్ అనదర్ స్కాన్ అనేసి రేడియాలజిస్ట్ కన్ఫర్మేషన్ కోసం కూడా అడ్వైజ్డ్ అల్ట్రాసౌండ్ అని రాసాం. సో అది రాసిన తర్వాత మేము మెడిసిన్స్ ఇస్తాం సార్. మేబీ పేషెంట్ ఈజ్ ఇన్ వాంట్ అండ్ నీడ్ ఆఫ్ ఎ ప్రెగ్నెన్సీ